రాజు తెలుగు మీడియంలో చదువుకున్న ఒక గ్రామీణ యువకుడు. హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాలనేది అతని కల. కానీ ఇంగ్లీష్ మాట్లాడాలంటే విపరీతమైన భయం. రాము, రాజు చిన్ననాటి స్నేహితుడు. హైదరాబాదులో సెటిల్ అయ్యాడు. రాజు ఇంటర్వ్యూల కోసం హైదరాబాద్కు వస్తాడు. వరుసగా 2 ఇంటర్వ్యూలకు వెళ్తాడు. కానీ రిజెక్ట్ అవుతాడు. దానికి కారణం అతని టెక్నికల్ స్కిల్స్ కాదు, అతని కమ్యూనికేషన్ స్కిల్స్. ఐ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ బట్ ఐ కాంట్ స్పీక్. నాకు ఇంగ్లీష్ అర్థమవుతుంది కానీ మాట్లాడలేను. ఇది అతని సమస్య. నిరాశ చెందిన రాజు తన స్నేహితుడు రాము ఇంటికి వెళ్తాడు. రాము, నాకు అన్నీ తెలుసు కానీ ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను. ఎవరైనా నన్ను ఇంగ్లీష్లో ప్రశ్న అడిగితే నా మైండ్ ఖాళీ అయిపోతుంది. నేను ఎప్పటికీ ఇంగ్లీష్ నేర్చుకోలేను అని రాజు బాధపడతాడు. రాము చిరునవ్వుతో రాజును ఒక చిన్న తోటలోకి తీసుకెళ్తాడు. అక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. రాము ఒక మామిడి విత్తనాన్ని రాజు చేతిలో పెట్టి, రాజు, ఈ విత్తనాన్ని ఇప్పుడే నాటితే రేపటికే ఇక పెద్ద చెట్టు అయి తీయటి పండ్లనిస్తుందా అని అడుగుతాడు. లేదు రాము, దానికి సమయం పడుతుంది. ప్రతిరోజు నీళ్లు పోయాలి, సంరక్షించాలి. కొన్ని సంవత్సరాల తర్వాతే అది ఫలాలనిస్తుంది అని రాజు సమాధానం ఇస్తాడు. కరెక్ట్ రాజు, ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా సరిగ్గా ఈ మామిడి చెట్టు లాంటిదే అని రాము అంటాడు. రాము చెప్పిన 4 ముఖ్యమైన సూత్రాలు. ద కోర్ కనెక్ట్, డోంట్ ట్రై టు లీవ్, ట్రై టు వాక్. దూకడానికి ప్రయత్నించకు, నడవడానికి ప్రయత్నించకు. రాజు, నువ్వు ఒకే రోజులో ఆంగ్లేయుడిలా మాట్లాడాలనుకుంటున్నావు. అది అసాధ్యం. మొదటగా ఒక రోజంతా మాట్లాడే అవసరం లేదు. కేవలం 1 నిమిషం ఇంగ్లీష్లోనే మాట్లాడడానికి ప్రయత్నించు. నువ్వు తప్పులు చేసినా పర్వాలేదు కానీ మాట్లాడు. కన్సిస్టెన్సీ ఈజ్ కీ. క్రమం తప్పకుండా చేయడం ముఖ్యం. ఈ మామిడి విత్తనానికి రోజుకు ఒకేసారి బకెట్ నీళ్లు పోయకూడదు. రోజు కొద్దిగా నీళ్లు పోయాలి. అలాగే నువ్వు రోజు 15 నిమిషాలు ఇంగ్లీష్ కోసం కేటాయించు. ఒకరోజు 5 గంటలు చదివి 3 రోజులు వదిలేస్తే ప్రయోజనం ఉండదు. లిజన్, లుక్ అండ్ ఇమిటేట్. విను, చూడు మరియు అనుకరించు. నువ్వు తెలుగు ఎలా నేర్చుకున్నావు? పుస్తకాలు చదివావా? లేదు. నీ చుట్టూ ఉన్నవారు మాట్లాడడం విన్నావు, వారిని అనుకరించావు. అలాగే ప్రతిరోజు ఇంగ్లీష్ వార్తలు లేదా చిన్న కథలు విను. సినిమా డైలాగ్స్ను అలాగే పలకడానికి ప్రయత్నించు. చేంజ్ యువర్ మైండ్ సెట్. నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. ఇంగ్లీష్ ఒక భాష మాత్రమే, అదొక తెలివితేటల కొలమానం కాదు. తప్పులు చేయడం సహజం. తప్పులు చేస్తానేమోనని భయపడి మాట్లాడకపోవడం పెద్ద తప్పు. రాము మాటలు రాజులో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. రాజు తన ప్రయాణాన్ని చిన్న చిన్న లక్ష్యాలతో ప్రారంభించాడు. ప్రతిరోజు 5 కొత్త పదాలు నేర్చుకోవడం, అద్దం ముందు నిలబడి మాట్లాడడం, ఇంగ్లీష్ వార్తాపత్రిక చదవడం, ఇలా చిన్న చిన్న అడుగులు వేశాడు. కొన్ని నెలల తర్వాత రాజు తన తదుపరి ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఈసారి అతను భయపడలేదు. ఇంగ్లీష్లో ఆత్మవిశ్వాసంతో మాట్లాడాడు. చివరకు తన కలల ఉద్యోగాన్ని సాధించాడు. చాలామంది ఇంగ్లీష్ను ఒకే రోజులో నేర్చుకోవాలని చూస్తారు. కానీ రాము చెప్పినట్టు డోంట్ ట్రై టు లీవ్, ట్రై టు వాక్ అనేది ప్రాథమిక సూత్రం. మెట్లెక్కేటప్పుడు మొదటి మెట్టు మీద కాలు వేయకుండా నేరుగా పైకి వెళ్ళలేం కదా. మనం చేసే పని చిన్నదైనా అది ప్రతిరోజు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. రోజుకు 15 నిమిషాలు కేటాయించడం, ప్రతిరోజు 5 కొత్త పదాలు నేర్చుకోవడం, క్రమం తప్పకుండా వినడం. రాజు ఎదుర్కొన్న అతిపెద్ద అడ్డంకి అతని మనస్తత్వం. ఇంగ్లీష్ రాకపోతే నాకు తెలివితేటలు లేవు అనే భ్రమ నుండి బయటపడడమే అతని సగం విజయం. భాష అనేది కేవలం మన భావాలను వ్యక్తపరిచే ఒక సాధనం మాత్రమే. వినడం, ఇంగ్లీష్ పాడ్కాస్టులు లేదా వార్తలు వినడం, అనుకరించడం, విన్న డైలాగులను గట్టిగా తిరిగి చెప్పడం, అద్దం ముందు ప్రాక్టీస్, మనతో మనం మాట్లాడుకోవడం, తప్పులను ప్రేమించడం, తప్పులు చేస్తూనే మాట్లాడడం. ఎవరైనా సరే రాజులాగే చిన్న చిన్న అడుగులు వేయడం ప్రారంభిస్తే ఆ మామిడి విత్తనం ఖచ్చితంగా ఒకరోజు గొప్ప వృక్షమై తీయటి ఫలాలనిస్తుంది.
ఈ కథ కేవలం ఇంగ్లీష్ నేర్చుకోవడం గురించి మాత్రమే కాదు. జీవితంలో ఏదైనా కొత్త నైపుణ్యాన్ని సాధించడానికి అవసరమైన ఓర్పు మరియు పట్టుదలను నేర్పిస్తుంది.